ఇప్పుడు సైమా అవార్డ్స్లో చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి పోటీ పడింది. అంటే చూసేవాళ్ళు కూడా కామెంట్ చేయండి ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో. చూసేవాళ్ళు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు సైమా అవార్డ్స్లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? చిరంజీవి గారా లేకపోతే బాలకృష్ణ గారా? నేను ఒకటే మాట చెప్పాలంటే చిరంజీవి గారు విన్ అవుతారని చెప్పి పబ్లిక్ టాక్, నా ఒపీనియన్, ఎందుకంటే చిరంజీవి గారు విన్ అవుతారు అని ఆశిస్తున్నాం. ఎవరు విన్ అవుతారు అన్నది లాస్ట్ డిసిషన్ అది మనం చెప్పలేదు. ఎందుకు మీకు చిరంజీవి గారు అంటే అంత ఇష్టం? మరి చిరంజీవి గారు సినిమాలు బాగుంటాయి. ఆయన ఒక చిన్న సింగల్గా అయిపోయి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి మంచి ఇండస్ట్రీని స్థాపించారు కాబట్టి ఆయన మంచి యాక్టర్ కాబట్టి ఆయన వస్తుందని నేను ఆశిస్తున్నాను. అంటే చిరంజీవి గారు యాక్టింగ్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే గాడ్ ఫాదర్ అనే ఉంటుందని అన్నారు. ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ ఎవరంటే చిరంజీవి గారు అంటారు. ఈ మాటనే కాదు, ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అడిగితే చెప్తాడు. దాని గురించి నేను చెప్తున్నాను, వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. అంటే చిరంజీవి గారి మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? మరి చిరంజీవి గారి సినిమాలు అంటే చాలా ఉన్నాయి, చెప్పలేము. అంటే అన్ని సినిమాలు ఇష్టమా? అన్ని సినిమాలు ఇష్టం. కొన్ని సినిమాలు నచ్చవు కూడా. యాక్టర్ పరంగా అన్ని సినిమాలు తీస్తారు, కొన్ని ఫ్లాప్ అవ్వచ్చు, కొన్ని హిట్ అవ్వచ్చు. ఇది అవార్డు రావాలని చెప్పి ఆశిస్తున్నాను. అవార్డు రావాలని ఆశిస్తున్నావా? అంటే ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నారా? భయ్ ఖచ్చితంగా 99.9% వస్తుంది. 9% వస్తుంది అనుకుంటున్నారా? అంటే చిరంజీవి గారిలో మీకు నచ్చేది ఏంటి మరి ఎక్కువ? హ్యుమానిటీ, ఆయన పేద ప్రజల మీద చూపించే ఒక ఆధ్యాయత, సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి మెసేజ్, ఒక మంచి ఓరియంటెడ్ మెసేజ్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది కాబట్టి ఆయన నచ్చుతారు. ప్రతి ఒక్క ప్రేక్షకుడు నచ్చుతారు. ఆయనని హేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. ఆవిడ హేట్ చేసినట్టే వాడు మనిషి కాదు. ఓవరాల్గా సైమా అవార్డ్స్ చిరంజీవి గారికే వస్తుంది అనుకుంటున్నారు? సైమా అవార్డ్స్ ఓవరాల్గా 99.9% చిరంజీవి గారికి వస్తుంది. ఓకే.